రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని ముందుకు కొనసాగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నాగరాజు మంజుల జీవితంలో మీరు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమమును బట్టి వందనాలు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈ సమయంలో ఈ పరిశుద్ధ కార్యక్రమమును జరుగుతుండగా పరలోకము నుండి మీ దయగల హస్తములు చాపి వధువరులను మీరు ఆశీర్వదించండి. దేవా, ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండే సహాయము దయచేయమని ఈ సమయంలో వధువరులను మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు క్రైస్తవ గృహస్థ జీవనంలో పాలుభాగస్తులు కాబడటానికి సిద్ధపడుచూ ఉండగా దేవా, వారి హృదయాల్లో మీరుండండి. ఈ సమయంలో కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధువులందరూ కూడా ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొని మీ నామమును గణపరచుటకు సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఉదయకాలం వేళ భోజనం చేసినప్పుడు ఉన్నటువంటి కుర్చీలు ప్రక్కన ఉన్నాయి. కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం, మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం.
వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టాను. ఆ చోటును మాంసముతో కూర్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగిరావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి. బ్రతుకు నుండి 33వ వచనం వరకు రాసిన పత్రికా పాఠ్యభాగము. అపోస్తలుడైన పౌలు గారు శిరస్సై ఉన్నాడు. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండును. ఈ విషయముల కంటే ఏమైనది ఘనమై ఉన్నది. ఈ ఘనమైన వివాహాన్ని ఘనముగా మరి ఈ రీతిగా ఈ డెకరేషన్లు పిల్లారా, అలాగే వివాహ మహోత్సవమునకు బంధువులను స్నేహితులను అభిమానులను అందరిని ఇక్కడ సమకూర్చి మేము జతపరచబడబోతున్నాము కనుక మీరందరూ కూడా కూడి రావాల్సిందని ఆహ్వానాన్ని అందరికి పంపి ఈ వివాహ దినమున మనం ఈ రీతిగా మరి దేవుని యొక్క సాన్నిధ్యములో మరి వివాహ మహోత్సవంలో వీని జతపరచుడు పిల్లారా మనమందరం ఇక్కడ కూడి వచ్చాం. మంచిదే పిల్లారా, వివాహం అనగా మనకందరికి తెలిసిన విషయమే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు సామెత. ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఎంతో శ్రమ పడాలి. మరి డెకరేషన్కి ఇదంతటికి కూడా ఈ వివాహ మహోత్సవమునకు మరి ఎంతో శ్రమపడి ఉన్న పరిస్థితి. మంచిదే పిల్లారా, ఆదిలో మానవుణ్ణి దేవుడే ఆదాము నుండి సృష్టించిన అవ్వ ఎక్కడి నుంచి తీశాడు? ఆదాము ఎముక నుండి తీశాడు. ఆ ఎముకను మాంసముతో పొందుపరిచి మరి ఈ సమయంలో మరి నాగరాజు యొక్క పక్కన మరి కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. కనుక
అందుకే దేవుని లేఖనాలు మనం గమనించినప్పుడు పరమగీతాలు చూడండి 3వ అధ్యాయం 11వ వచనములో దయచేసి మరి ఒక మాట చదవండి. అక్కడ 3వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, సియోను కుమార్తెలారా ఏం చేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. చాలు. సియోను కుమార్తెలారా ఏం చేయుడి. ఇది ఏ ఊరిది? తాళాయిపైన వాస్తులారా ఏం చేయుడి. ఎందుకు? ఇక్కడ తన తల్లి ఈ నాగరాజుకు పెట్టిన కిరీటము వచ్చి చూడుడి. ఇప్పుడు నాగరాజుకి ఈ మంజుల ఒక కిరీటముగా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. కిరీటం అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా? తల మీద ఉంటుంది. కనుక కిరీటం దేనికి? ఘనతకు. అలాగే సియోను కుమార్తెలారా కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. ఇప్పుడు ఈ నాగరాజు కిరీటము ధరించబోతూ ఉన్నాడు. మరి దైవజనుల ద్వారా జతపరచగా, అందుకే భార్య దొరికిన వానికి ఏం దొరికను? మేలు దొరికను. అలాగే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అనగా కిరీటము యోగ్యురాలుగా పిల్లారా తల్లిదండ్రుల ప్రేమ మరి వారి యొక్క ఆ పెంపకములు పెరిగి ఈ యోగ్యమైన కిరీటాన్ని ఈ నాగరాజు తల మీద పెడతానికి పిల్లారా అనగా ధరింపు చేయటానికి మరి ఇక్కడ మనమందరము కూడి ఉన్నాం. మంచిదే. వివాహము అన్ని విషయములో ఘనమైనది. కనుక ఈ ఘనమైన వివాహాన్ని ఘనముగా మనము జరిగించాలి. అందుకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనములో పెళ్లి కుమారుడు అంతఃపురము నుండి రావాలి, పెళ్లి కుమార్తె ఎక్కడి నుండి రావాలంట? విడిది గది నుండి రావాలి. అంటే పెళ్లి కుమార్తె విడిది గదిలో నుంచి రావాలి, పెళ్లి కుమారుడు అంతఃపురము నుండి వస్తాడు. అంతఃపురం అంటే పైనుండి వస్తాడు. ఇది ఎవరికి సాదృశ్యం అంటే ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమైన లేఖనమైనది. అలాగే ప్రభుని ఎరిగిన ప్రతివారు, విశ్వసించిన ప్రతివారు పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పిల్లారా పెళ్లి కుమారుడిగా ఎదుర్కొనే రీతిగా, అలాగే ఈ దినమున ఈ నాగరాజు ఎక్కడి నుంచి వచ్చాడు? అంతఃపురం నుంచి వచ్చిన రీతిగా. అలాగే పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? విడిది గదిలో నుంచి రావాలి. అక్కడ చూడండి ఏం రాయబడింది? 2:16 యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, సమాజ కూటములు ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించి తోడుకుని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె ఎక్కడి నుండి రావాలి? గదిలో నుండి రావాలి. పెళ్లి కుమారుడు అంతఃపురం అంటే ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యమైన ఆ సన్నివేశం. పెళ్లి కుమార్తె అంటే సంఘానికి గుర్తుగా ఉన్నది. అంటే ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి రావాలి. గది అంటే ఏంటది? విడిది గది ఇస్తాం రాగానే. ఎవరికి? పెళ్లి కుమార్తెకి. ఎందుకు విడిది గది? ఆ డ్రెస్ ఎలాగుంది, నా జుట్టు ఎలాగుంది, మరి నా ముఖం ఎలాగుంది, విడిది గదిలో చూస్తానికి పిల్లారా. విడిది గదిలో ఏముంటాయి? దువ్యాలు ఉంటాయి, అద్దం ఉంటుంది, ఇక అన్ని కావాల్సిన సామర్థ్యం ఉంటుంది. అలాగే విడిది గది దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా గదికి సాదృశ్యమై ఉన్నది. దేని స్తోత్రం.
అనగా ఈ ప్రార్థనా గదిలో ఏం చేయాలి? సరిచేయబడాలి, ప్రార్థించబడాలి, ఆత్మీయంగా నీవు స్థిరపరచబడాలి. అలాగే నీ యొక్క భర్తకు లోబడి ఉండాలి. అలాగే పిల్లారా, నీ తల్లిదండ్రుల పేరు తెచ్చేదిగా ఉండాలి, కానీ అవమానము తెచ్చేదిగా నీ ఉండటానికి వీలు లేదు. ఎందుకనంటే అలాగే పెళ్లి కుమారుడు కూడా తన భార్యను ప్రేమించాలి. ఇలాగ ఒక వివాహం అయింది. వివాహము ఒక అయిన తర్వాత పెళ్లి కుమారుడు బైక్ మీద వెనక్కి కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకో అన్నాడు. 6 నెలలు అయిపోయినాక వెనక్కి జరుగు బట్టలు నలిగిపోతాయి అన్నాడట. అంటే 6 నెలలు ముందేమో గట్టిగా పట్టుకో, పడిపోతావు, జాగ్రత్త అని చెప్పిన ఆ యొక్క పెళ్లి కుమారుడు 6 నెలల తర్వాత ప్రేమ ఏమైపోయింది? ప్రేమ సన్నగిలిపోయినందున వెనక్కి జరుగు, చెమట పడుతుంది, బట్టలు నలిగిపోతాయి అన్నాడట. కనుక పిల్లారా, ఇవన్నీ కూడా ఇరువురు ఒకరికొకరు అవగాహన కలిగి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. 2 ఎద్దులు బండి ఉండేవి పూర్వం. ఆ 2 ఎద్దులు వెళ్తున్నప్పుడు బండి వెళ్తుండేది. ఒక ఎద్దు అట్లాగి ఒక ఎద్దు ఇట్లాగింది అనుకోండి, బండి ముందుకెళ్ళదు, అక్కడే ఆగిపోతుంది. అలాగే మీ ఆత్మీయ జీవితంలో పిల్లారా, మీరు ఒక కుటుంబముగా కట్టబడుతుండగా మీరు ఇరువురు చెప్పుడు మాటలు విని అటు అని ఇటు అని కాకుండా దేవుని మీద భారం వేసి, అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏదోను వనములో వారు ఇరువురు ఉన్నప్పుడు 3వ వ్యక్తి బయలుదేరాడు. ఎవరైనా? సాతాను. 3వ వ్యక్తి జ్వరబడినందున వారు దేవునికి దూరం అయిపోయారు, ప్రార్థనకు దూరం అయిపోయారు, విశ్వాసములు దూరం అయిపోయారు. పిల్లారా, చెప్పినది వినకుండా వ్యతిరేకమైన స్థితిని వారు కలిగినందున ఏదోను వనం నుండి వారు బయటికి గెంటి వేయబడ్డారు. అదే రీతిగా వివాహము అన్ని విషయములో ఘనమైనది కనుక ఈ ఘనమైన వివాహాన్ని ఘనముగా ఎంచడం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిలిచబడింది కనుక పిల్లారా. అలాగే ఇలాగే ఒక వివాహం అయిన తర్వాత జరిగింది ఏంటంటే, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఇద్దరికి చిన్న విషయాల్లో విభేదం వచ్చింది, మనస్మార్థులు వచ్చాయి. అప్పుడు ఏమైందంటే, ఇది మా అమ్మగారు ఇచ్చిన మంచం, దీని మీద పండుకోవడానికి లేదు, నువ్వు కిందకెళ్ళి పండుకోమంది. ఏమన్నామా? కిందకెళ్ళి పండుకోమంది. ఇదేంటా మంచం మీ అమ్మగారు ఇచ్చిందే, మా నవారు ఎవరు ఇచ్చారు? నవారు మేము తెచ్చాం కనుక అని చెప్పి ఏం చేశాడు? ఆ కత్తిని తీసుకొని నవారు కట్ చేశాడు, దబ్బేనమని కింద పడిందంట. అప్పుడు మెలుగు వచ్చింది. అంటే ఏంటి? ఇద్దరిలో ఒకరి పట్ల అవగాహన లేనందున, అలాగే గుణవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుపుకొనును. కనుక పిల్లారా, అలాగే దేవుని పరిశుద్ధ నామమును బట్టి మంజుల చిన్నప్పటి నుండి ఆత్మీయంగా మా సంఘములో బిడ్డగా చిన్నప్పటి నుంచి ఎదిగింది. వారి తల్లిదండ్రులకు నేనే మ్యారేజ్ చేశాను. ఆ తర్వాత పిల్లారా, ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ప్రభు యందు భయభక్తులతో ఎదిగింది. ప్రభు నామమున బాప్తిస్మం తీసుకుంది. అలాగే గ్రామానికి పిల్లారా, ఈ నాగరాజుకి అంటే ఒక కిరీటముగా దేవుడు పిల్లారా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అనగా యోగ్యురాలుగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభులో జీవిస్తూ ముందుకు సాగవలసిందిగా ఈ యొక్క వివాహ కార్యక్రమంతో కూడా దేవుడి తోడుగుంచి నడిపిస్తుండగా వీరి యొక్క వివాహ మహోత్సవంలో కూడిచ్చిన మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడే వివాహానికి కర్తగా నాందిగా వివాహాన్ని జరిగిస్తున్న దైవదాసుని కూడా తోడుగుంచి నడిపించునుగాక. ఆమేన్.
దేవునికి స్తుతులు చెల్లిస్తూ వివాహ హెచ్చరికలను మరి పెండ్లి కుమారుడు నాగరాజు, పెండ్లి కుమార్తె మంజుల జాగ్రత్తగా విని మరి దేవుని యందు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మికిలి ప్రియులారా, నాగరాజు మంజుల పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సమ్మూఖమందును ఈ సంఘం ఎదుటను మనం కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యమును సూచించున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనం మెచ్చుకున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకు పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేమనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయం నందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమా కారణంగా పెంచబడినట్లును వివాహము ఏర్పరచబడినది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పరచబడినది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికొరకు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పరచబడినది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అని సహాయము వాని కొరకు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణం బట్టి ఈ గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములను శ్రమలను రావాల్సినను కరుణాళుడైన మన పరలోక తండ్రి అంత పరిశుద్ధమైనది తనకు హితమైనట్టు నీ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును. ఈ ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో. అయినవోలు అంజయ్య లేటు ఆనంద కుమారి గారుల కుమారుడు చిరంజీవి అయినవోలు నాగరాజు అను ఆయనకును ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏలప్రోలు గ్రామ వాస్తవ్యులు శ్రీ మేరిగా చిన్న సుబ్బారావు పుష్పారాణిల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మేరిగా మంజుల అను ఆమెకును
దేవుని ఏర్పాటు ప్రకారం ఏప్రిల్ మాసము 4వ తారీఖు 2024వ సంవత్సరం గురువారం మనం వివాహ సమయం సాయంత్రం 4:15 కనుక్కున్నామండి. మరి సమయం కొంచెం దాటిపోయింది, గమనించండి. మరి పరిశుద్ధ వివాహము వీరికి జరుపు నిశ్చయమై ఉన్నది. వీరు పరిశుద్ధ గృహస్థ జీవనములో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమై సంఘము ప్రార్థన చేయవలనని కోరి ఉన్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సగేతువు ఎవరైనా కనపరచగలిగిన ఎడల అటువారు తమ ఆక్షేపణలను ఇప్పుడే ఈ యొక్క వివాహ సమయంలో తెలియచేయాలని మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాం. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము పరిగణలోనికి తీసుకొనబడు. మంజులాను ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. మంజులాను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ కూడా బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక మంజులతోనే కాపురము చేయుదువా? మంజులతోనే కాపురం చేయదు. మంజుల, నాగరాజు అనే ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? నాగరాజును ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక నాగరాజుతోనే కాపురము చేయుదువా? నాగరాజుతోనే కాపురము చేయదు. కుటుంబము నుండి వారి పెదనాన్న పెద్దమ్మ గారు వారు లేకపోతే వారి అన్న ఉదయం పెదనాన్న పెద్దమ్మ గారు మనతో ఉన్నారు. రవీంద్ర గారు, కౌశల్య గారు, మీ కుమారుడు నాగకు మంజులానిచ్చి వివాహం చేసుకోవటం మీకు పూర్తిగా ఇష్టమే కదా? ఇష్టమేనండి. ఎలాంటి ఆక్షేపణలు కానీ అభ్యంతరాలు కానీ ఏమి లేవు కదా? ఏమీ లేవండి. పూర్తిగా ఇష్టమే. పూర్తిగా ఇష్టమే. చిన్న సుబ్బారావు, పుష్పరాణి గారు, మీ కుమార్తెను మంజులాను నాగరాజుకిచ్చి వివాహం చేయటం మీకు పూర్తిగా ఇష్టమే కదా? పూర్తిగా ఇష్టమే. ఎలాంటి అభ్యంతరాలు ఆక్షేపణలు ఏమి లేవు కదా? ఏమీ లేవు. పూర్తిగా మీకు సంతోషమే. సంతోషం. సరే, మంచిది. ఈ సమయంలో మీరు అబ్బాయి కుడి చెయ్యి, మీరు అమ్మాయి కుడి చెయ్యి ఇద్దరు కూడా దగ్గరకు తీసుకొని వారిని కలపండి. మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో, మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో, మనసు పరవశమై మధుర లాహిరిలో, మనసు పరవశమై మధుర లాహిరిలో. నాగరాజును నేను, మంజులాను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను.
మంజులాను నేను నాగరాజును నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. వయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. ఈ సమయంలో సిద్ధపరచబడిన మంగళసూత్రము అలాగే ఉంగరాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేవా, మా దేశ సంప్రదాయ ప్రకారం ఇదిగో తండ్రి, వరుడు వధువు మెడలో కట్టనయ్యున్న ఈ మంగళసూత్రము అలాగే మరి మా ప్రభు రింగ్స్ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. వీటిని మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఇప్పటి వరకు బిడ్డలు నీ సన్నిధిలో వాగ్దానములు చేసి ఉన్నారు. దైవ సేవకులు మంచి సందేశం అందించారు. దేవా, యవన ప్రాయంలో ఉన్న ఈ వధువరులను ఈ సమయంలో మీ వాక్యము చేత వారి జీవితాలను ఫలభరితం చేస్తూ రానున్న దినాలలో ఇంకా మీ యొక్క ఆశీర్వాదాలు వారు చూడగా పరలోకము నుండి మీ దయగల హస్తములు చాపి వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నాగరాజు, మా మంజుల నీ ముందు నిలవబడిన వ్యక్తి, పెళ్లి చూపులప్పుడు నువ్వు చూసిన వ్యక్తి ఒకరైనా, తేడా ఏమైనా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉన్నది. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి,
నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించును. అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించును. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి చేసిన వారిని విడదీయుట ఎప్పటికీ విధికి విరుద్ధమని నేర్పితివి. మరియు క్రీస్తునకును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా ఉండినట్లు పరిశుద్ధ పరిచితివి కదా. తన శరీరం వలె తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకునే క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడును నీ వాక్య ప్రకారము భార్యను ప్రేమించులాగున ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలును ఇష్టురాలునయ్యుండి సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానముతోను పరిశుద్ధియు భక్తి గల ఇల్లాంటరని వెంబడించులాగున ఈ వధువరులను కటాక్షింపము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్య రాజ్యమునకు వారసులగునట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. నాగరాజు మంజుల అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రకటించుచున్నాము. ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్ద ప్రేమల తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. అలాగే ఇరువురిని ప్రభా మీరు జతపరిచినందుకు వందనాలు దేవా. మీ కృపాకను తోడుగుంచండి. ఇది మొదలుకొని నీ యందు భయభక్తులతో ప్రభా వీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి కుమారులను కుమార్తెలను కని ప్రభువా నీ నా మహిమార్థమై వాడబడినట్లుగా మీ కృపా దీవెనాశలో తోడుగుంచమని మా ప్రభు మార్గం చేస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహమునందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయనను సంతోషపరచుచు జీవిత పర్యంతము పరిశుద్ధమైన ప్రేమతో జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. వాని దినాకారం నేడు మాకు దయచేయము. అడల అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధంలోకి తేకాకి నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఈ దినమన దేవుని యొక్క పరిశుద్ధమైన వివాహం జరిపించుకుంటూ ఉన్న నాగరాజు మంజుల దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని నాగరాజు ధన్యుడిగాను మంజుల వేవేలు కొల తల్లిగా తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొని యోగ్యురాలు తన పెనిమిటి కిరీటముగాను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న రీతిగాను యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగాను సుబుద్ధి కలిగిన స్త్రీగాను బుద్ధి కలిగిన స్త్రీగా తన జీవితం వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. 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 సమయంలో పూలమాలలు ధరించుకున్న తరువాత వధువరులు ఇరువురు కూడా మరి వేదిక కళ్యాణ
వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు
బిడ్డలను పరలోకము నుండి మీ దయగల హస్తములు చాపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరిగించారు. రానున్న దినాల్లో బిడ్డలు మా ప్రభువా మీ ద్వారా అనేకమైన ఆశీర్వాదములు పొందుకొని మీ సాక్షులుగా జీవించడానికి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను సర్వశక్తుల త్రియక దేవుడి కృప నాగరాజు మంజులాల పరిశుద్ధ దాంపత్య జీవితమునకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడిచ్చిన సాటి అయిన సహాయము, ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం, అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి, మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి, ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి, ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి, ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం, అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి, దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి, వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని, వివాహం మహోత్సవమని
ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life, happy married life. We wish you happy, happy married life. తాలాయపాలెం గ్రామ కాపురస్తులు శ్రీ ఐనవోలు అంజయ్య లేటు, శ్రీమతి ఆనంద్ కుమారి గార్ల కుమారుడు చిరంజీవి ఐనవోలు నాగరాజు అను ఆయనకును ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏలపోలు గ్రామ కాపురస్తులు శ్రీ మేరిగచ్చిన సుబ్బారావు, శ్రీమతి పుష్పరాణి గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మేరిగా మంజుల అను ఆమెకును పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట దాని గురించి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ఇందుమూలముగా ప్రకటించుతున్నాం. ఈ యొక్క వివాహము వారిని స్వగృహమునందు తాలాయిపాలెం 2024వ సంవత్సరం ఏప్రిల్ మాసము 4వ తేదీన జరిగించబడింది. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఆమేన్. వరుడు సంతకం చేశారు, వధువు సంతకం చేశారు, సంఘ పెద్దలు సంతకం చేశారు. ఈ సమయంలో వివాహ సర్టిఫికెట్ వారికి మరి ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు, ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. కలిపి మమ తల్లి పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు, ఆనందము
సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఈ బంధము జతపరచినాడు ఆ దైవము విడిపోనిది ఈ బంధము జతపరచినాడు ఆ దైవము ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక
దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబబ గబబదని నిజదాని ప పబని దగరే గరి గరి సనిరి గరి గమ గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గబబద భగవని దబ గమ గమ ని దగరి సని సని ని సరి గమ మా మా గబ మగ మగరి సని సగరి సని రి సదా పదదని నిరి సా. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం. దీవిస్తూ శుభముగా మీ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ
విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ
ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని. నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని. నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే. ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే. ప్రతిరోజొక
బతికేదెలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గగడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసి
చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే చెంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓ ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వేడన్నల్లో వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా దొరికెరా